Daily. Taste the Daily. కనాచరం చౌరస్తా శివాలయం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. శివాలయం ప్రహారీ గోడను కూల్చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు మరమ్మతులో భాగంగా శివాలయం ప్రహారీ గోడను కూల్చడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. నాచారం చౌరస్తాలో ఉన్నటువంటి శివాలయం కంపౌండ్ వాళ్ళని తొలగించడము చాలా దౌర్భాగ్యము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద, హిందూ ఆలయాల మీద పడ్డది. ఎక్కడ చూసినా కూడా, ఎవరు చూసినా కూడా, ఏ రాష్ట్రం చూసినా కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా కూడా ఏ రోజు కూడా హిందూ దేవాలయాల మీద పడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎక్కడ భజన తెరువారు, మిగతా కుల తెరువారు, ఇక్కడ హిందువులే అవపడుతున్నారు. వీళ్ళకి హిందూ దేవాలయాలు గుర్తుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఇలా శివాలయం ఎన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి బాధ ఇవాళ మీకు ఎందుకు వచ్చింది? అయిలా కమిషనర్ గారు వెంటనే దిగి రావాలి. రానట్టయితే ఇక్కడ మేము రోడ్డు పైన ఎన్ని రోజులైనా నిరాహార దీక్ష చేస్తాం, మేము చేపడతాం. ఇక్కడ హిందూ బంధువులందరూ కూడా ఏకం కావాలి. ఉప్పల్ నియోజకవర్గం నాచారం చౌరస్తాకు అందరూ కూడా తల్లి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ శివాలయాన్ని యథావిధిగా ఎట్లుందో అట్లా కట్టేంత వరకు ఇక్కడి నుంచి కదే ప్రసక్తి లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. హిందూ బంధువులారా, దయచేసి నాచారం చౌరస్తాకు అందరికి కూడా ఇప్పటికీ ఒక్కసారి కాదు 3 సార్లు గులగొడుతూనే ఉన్నారు. దాని దగ్గర తీసుకొచ్చేసారు. లాస్ట్ గా గుడి లేకుండా చేద్దామని ఒక పూరకం పెట్టుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబోతున్నది. దయచేసి ఐలా కమిషన్ ఎమ్మటే స్పందించాలి. స్పందించి ఈ గుడిని యథావిధిగా కట్టేంత వరకు కూడా పరిస్థితులని చెప్పి మేము తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. శివాలయంలో పొద్దున పూట ఈ ఐలాకు సంబంధించినటువంటి ఒక జేసీబీ వచ్చి గోడ తీసేయడం జరిగింది. గోడ తీసేసినందుకు వారిని అడిగితే ఏమంటున్నారు అంటే దాన్ని కొద్దిగా తగ్గించుకొని రోడ్డు వెడల్పు కొరకు అంటున్నారు. మేము అడిగేది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఏమంటే, మీకు ఆలయాన్ని గోడ ముట్టడానికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఎవరికి చెప్పకుండా కూడా మీరు వచ్చి ఆలయాన్ని గోడ మొత్తం కొనగొట్టడం, దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఇమ్మీడియట్లీ పునర్నిర్మాణం ఏదైతే గోడ ఉందో అదే విధంగా మీరు వేరే సైడ్ తక్కువ చేసుకొని ఈ ఆలయం గోడను అదే విధంగా ఉంచాలని మా బీజేపీ తరఫున ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. వారు ఇప్పటివరకు కూడా ఎవరు దానికి సంబంధించిన వ్యక్తులు రాలేదు. ఆ వ్యక్తులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తున్నారు.